ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందరు. ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానము, దేవుణ్ణి వెదికి ఆయన్ని కనుగొనండి. ఆ రోజు సొలొమోను భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు రాపిస్తూ ఉంటే, ఈరోజు మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి. ఆయన చెప్పే ఒక గొప్ప అమూల్యమైనటువంటి విషయం ఏంటంటే, మాట ఏంటంటే ప్రియులారా, మనం చూస్తే ఈ లోకములో మరి చాలా మంది చాలా పరిస్థితులు మనం ఉంటాం. మరి ఇవి ఎలా తీర్చబడతాయి, వీటికి ఎలా జవాబు వస్తుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి కొన్నిసార్లు మనం దేవుణ్ణి వెతికినప్పుడే, ఆయన కనుగొన్నప్పుడే మన సమస్యలకు చాలా పరిష్కారం వస్తుంది. బైబిల్లో మనం చూస్తే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, మనం దేవుణ్ణి ప్రేమించాలి. నిజంగా ప్రియులారా, బైబిల్లో మనం చూస్తే అబ్రహాము ఉన్నాడు. దేవుడు అబ్రహాముని ప్రేమించాడు. అబ్రహాము కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రేమించాడండి. ఎంత గొప్ప విషయం! అలాగనే అబ్రహాము మరణం వరకు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుణ్ణి వెతికాడు, దేవునితో నడిచాడు. అలాగనే అబ్రహాము కూడా ఒక ఉన్నతమైన బ్లెస్సింగ్స్కి అర్హుడయ్యాడు. నా ప్రియ దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే దేవుని స్నేహితుడయ్యాడండి. ఆయనతో వాళ్ళిద్దరి యొక్క సహవాసం, సంబంధం అంత గొప్పగా ఉంది. బైబిల్లో దావీదు ఉంటాడు. దావీదు ఒక గొర్రెల కాపరి. జెరూసలేముకి 8 మైళ్ళ పల్ల ప్రాంతంలో గొర్రెలు మేపుకునేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే, ఆయన్ని మహారాజుగా చేశాడు. గొప్ప ఇశ్రాయేల్ రాజుగా చేశాడు. రెండో రాజుగా చేశాడు. ఒకరోజు ఆయన జీవితంలో నిజంగా ఆయనకి దేవుడిచ్చిన గొప్ప బిరుదు ఏంటంటే, నా ఇష్టానుసారమైన మనుష్యుడు అంటాడు. కాబట్టి ఈరోజు నా హృదయానుసారుడు అంటాడు. కాబట్టి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మనని ప్రేమిస్తాడు. నిజంగా దేవుని ప్రేమకు మనం పాత్రులు అయ్యాం. కాబట్టి మనం కూడా దేవుని ప్రేమించాలి. ఆయన్ని జాగ్రత్తగా వెతికితే ఆయన మనం కనుగొంటామండి. ఓ ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు వాళ్ళు. అయితే ఆ కుటుంబంలో చూస్తే ఆయన ఒక పెద్ద కాలేజీలో ఒక మంచి ఉన్నతమైన స్థితిలో కలిగిన వ్యక్తి. ఆ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా భక్తి కలిగిన వాడు. నిజంగా ఆయన ఆ కాలేజీలో మంచి ప్రొఫెసర్ స్థానంలో ఉన్నాడు. తన జీవితంలో తను అనుకున్నాడు, నా కాలేజీ చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాడు. కొన్నిసార్లు వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఫ్యాక్టరీలు నడిపేవాళ్ళు, చాలా గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళు, వాళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారంటే మేము ఉన్నతమైన స్థాయిలో ఉండాలనుకుంటారు. నిజంగా ఈ కాలేజీ నడిపే ఆయన కూడా గొప్ప స్థితిలో ఉండాలనుకున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, మరి ఎలా చేయగలం ఇదంతా, ఇంత యొక్క పనిని ఎలా చేయగలం, ఇది ఎలా సాధ్యమైద్ది అని అనుకున్నప్పుడు ఆయన ఒక పని చేశాడు. ఏమన్నాడంటే, ప్రతిరోజు వేకువజామున 4 గంటలు లేచి నిజంగా ప్రార్థన చేశాడు. అయ్యా, మరి మోషే ప్రార్థన చేస్తే మోషే ముఖాన్ని మార్చారు కదా, గొప్ప వెలుగుతో నింపారు కదా అని చెప్పి ప్రార్థన చేశాడు. కొంతకాలం ప్రార్థన చేయగా కుర్రపేంటి తెలుసండి, ఆ కాలేజీలో ఉన్నటువంటి వ్యక్తులు చదువుతూ ఉంటే వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారండి. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ వ్యక్తి అన్ని నష్టంలోకి వెళ్ళాడు. దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుని ప్రేమకు పాత్రుడైనప్పుడు అతని జీవితంలో గొప్ప కార్యం చేశాడు. వారి జీవితంలోనే కాదండి, మన జీవితంలో కూడా దేవుడు చేయగలడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న మన జీవితంలో నువ్వు నష్టపోయి ఉండొచ్చు. ఇగో నేను ఏం చేయాలనుకోవచ్చు, నీవు ఎవ్వరికి నీ ముఖాన్ని చూపించుకోలేకుండా తలదించుకునే స్థితి రావచ్చు. కానీ ఆ ప్రొఫెసర్ని దేవుడు తల ఎత్తువాడిగా చేశాడు. వారినే కాదండి, నీ వంశములో, నీ కుటుంబములో, నీ గృహములో, నీ యొక్క పట్టణములో, నీ యొక్క వీధిలో, నీ వారి మధ్యన దేవుడిని హెచ్చిస్తాడండి. కనుక నువ్వు దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన్ని ఖచ్చితంగా కనుగొంటావు. ఆయన కనుగొన్నప్పుడు ఆయన యొక్క కార్యములు మన జీవితంలో జరుగుతాయి. ఆ విధంగా దేవుడు మన జీవితంలో జరిగించును గాక. ఎంతమంది రోజు బర్త్డే జరుపుకుంటున్నారో, యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీ పరిచర్ల ద్వారా ప్రత్యేకంగా మీకు మరి హ్యాపీ బర్త్డే, దేవుడు దయనే కిరీటాన్ని మీకు ఇచ్చును గాక. దేవుడు చక్కటి ఆయుష్తో మిమ్మల్ని నింపును గాక. ఎంతమంది ఈరోజు యానివర్సరీ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్లోకి, బ్లెస్డ్ ఫ్యామిలీకి వెళ్ళును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్య వందనాలు. ఈరోజు ప్రియులు ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారో, వింటున్నారో, క్లైమ్ చేసుకున్నారో, యేసుక్రీస్తు నామములో
ఓ నాయనా వారిని మీరు ప్రేమిస్తున్నారు, మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారు. అలాగనే ప్రభా మేము మిమ్మల్ని ప్రేమించాలని తెలియజేశారు. జాగ్రత్తగా మిమ్మల్ని వెతికినప్పుడు కనుగొంటా ఉన్నారు. అవును ప్రభా, నమ్మకంతో మిమ్మల్ని వెతికినప్పుడు, పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు నిజంగా అది నీకు చాలా అనుకూలమైంది. భక్తుల జీవితాల్లో ఆశీర్వాదాలకి, నాయన దీవెనలకి, ఆరోగ్యాలకి, మేలులకి, ఉన్నతమైన స్థితికి, హెచ్చైన స్థితికి వెళ్ళడం కారణం అంటున్నారు. కాబట్టి ప్రియులందరినీ మీరు ఈరోజు మరి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.